నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. 6 నెలల కూటమి ప్రభుత్వంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో అభివృద్ధి అయితే పుంతలు దొక్కుతుంది. రోడ్లు రూపురేఖలు మారిపోయాయి, సాగర్ కాలువలు బాగుపడ్డాయి, ప్రభుత్వ మార్పు ఫలితం అనేది కనిపిస్తుంది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడిచింది. ఈ మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో అభివృద్ధి బాగా ముందడుగులో ఉంది. రోడ్లు రూపురేఖలు మారిపోయాయి, సాగర్ కాలువలు కూడా బాగుపడ్డాయి, ప్రభుత్వ మార్పు ఫలితం అనేది కనిపిస్తుంది. 5 ఏళ్లలో చేయలేనటువంటి పనులు కొన్ని 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వం చేసింది. గుంతలమయమైనటువంటి రోడ్లలో ప్రయాణం చేస్తూ నడుము విరగొట్టుకుంటున్నటువంటి ఈ కుదుపుల ప్రయాణంలో మంచాన పడుతూ వాహనదారులు ఎన్నో అవస్థలు పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా చోట్ల ఈ తాత్కాలిక మరమ్మతులు వెంటనే చేసి నిధులు మంజూరు చేశారు. అత్యవసరంగా బాగు చేయాల్సినటువంటి రోడ్లను గుర్తించి కొత్త రోడ్లు వేశారు. గ్రామాల్లో పల్లె పండుగ పేర సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు మురుగు కాలువలు బాగు చేశారు. పంచాయతీలకు ఈ యొక్క ఆర్థిక ఫండు నిధులు మంజూరు చేయడంతో పారిశుధ్య పనులతో పాటు ఇతర అభివృద్ధి పనులు కూడా పల్లెల్లో ఊపందుకున్నాయి. మాచర్ల నియోజకవర్గాన్ని గత 25 సంవత్సరాల నుంచి సరిగా అభివృద్ధి చేయలేదు. నియోజకవర్గంలో అంతర్గత రోడ్లతో పాటు ప్రధాన మండలాలను కలిపే ఈ యొక్క పంచాయతీ రోడ్లను కూడా నిర్మించలేకపోయారు. 20 ఏళ్లుగా కలగాన మిగిలినటువంటి వెల్దుర్తి మండలం ఉప్పలపాడు దుర్గి రోడ్డును కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలల్లోనే పూర్తి చేసింది. 25 కిలోమీటర్ల ఈ రోడ్డుకు 31.60 కోట్ల రూపాయలతో నిర్మించారు. అంతేకాకుండా గురజాల నియోజకవర్గంలో కూడా పలు అంతర్గత రోడ్లు బాగుపడ్డాయి. మంచికల్లు నుంచి మాచర్ల గుంటూరు ప్రధాన రహదారికి 3 కిలోమీటర్ల మేర 40 లక్షలతో మరమ్మతులు చేపట్టారు. అట్లనే రెంటచింత మండలం పాలువాయి నుంచి ఈ సత్రశాల పోయేటువంటి రహదారి 11 కిలోమీటర్లు, దీని 40 లక్షలతో తాత్కాలిక మరమ్మతులు అయితే చేపట్టారు. వినుకొండ నియోజకవర్గం శావల్యాపురంలో 53 మీటర్ల మేర ఈ గంటావారిపాలెంలో ఇలా చాలా చోట్ల పల్లెల్లో సీసీ రోడ్లు కూడా పూర్తయి అందుబాటులోకి అయితే రావడం జరిగింది. ఇలా ఈ విధంగా పోతే కొంత రైతుల్లో కూడా ఆనందాలు వ్యక్తమవుతున్నాయి. గత 5 ఏళ్ల పాలనలో ఈ సాగర్ కాలువలు పూడికలు తీయలేదు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఒక్క కాలువను కూడా బాగు చేసినటువంటి సందర్భాలు లేవు. కంప చెట్లు పూడిక పెరిగి పంటలకు నీరందేటువంటి సమస్య లేదు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లో ఈ గురజాల మాచర్ల నియోజకవర్గాల్లో పలు సాగర్ పంట కాలువల్లో పూడిక తీశారు. ఈ కుడికాలువ పరిధిలోని మేజర్లకు మహర్దశ పట్టింది. 5 ఏళ్లలో తట్టమట్టి కూడా తీసినటువంటి సందర్భాలు లేవు. దీంతో కాలువలన్నీ పిచ్చి మొక్కలు పూడికతో కాలువలో రూపే కోల్పోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక గురజాల ఎమ్మెల్యేతో పాటు ఎరపతినేని శ్రీనివాసరావు సొంత నిధులతో పూడిక కంప చెట్లు తొలగించారు. అట్లనే అవరాజుపల్లి, తంగెడ, రామాపురం, అట్లనే దైద, గొట్టిముక్కల ఈ మేజర్ కాలువల్లో కూడా ఈ యొక్క ఒకే రోజు కూడా ఈ యొక్క పూడిక తీశారు. దీంతో ఈ ఏడాది చివరి ఆయకట్టు గురుక నీరు అందించడమే కాకుండా పంటలు కూడా పండి కోత దశకొచ్చాయి. ఈ విధంగా రైతుల్లో కూడా ఈ కాలువలు బాగుపడడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అది ఫ్రెండ్స్, ఈ యొక్క పాత ఉమ్మడి గుంటూరు జిల్లాలో నరసరాపేట మరియు మాచర్ల పరిధిలో రోడ్ల బాగైనటువంటి దుస్థితి, అట్లనే సాగర్ కాలువలను శుభ్రం చేసినటువంటి దుస్థితిని గురించి వివరించాను. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.